రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పెద్దల ప్రేమ వ్యవహారం అభం శుభం తెలియని పసిపాపకు శాపమైంది. నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. ప్రదీప్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో యువతి బంధువులు పలుమార్లు అతన్ని మందలించారు. అయినా ప్రదీప్ లో మార్పు రాలేదు. ఈ క్రమంలో యువతి బాబాయ్ వివేక్ ప్రదీప్ ఇంటికి నిప్పబెట్టి పరారయ్యాడు. ఇంట్లో ప్రదీప్ తండ్రి ఒక్కడే ఉండడంతో అతనికి మంటలంటుకుని తీవ్ర గాయాల పాలయ్యాడు. మరోవైపు మంటలు పక్క పోర్షన్ కు కూడా వ్యాపించాయి. అక్కడ 4 ఏళ్ల చిన్నారికి నిప్పంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి జరిగిన సంఘటనలో నందు అనే ఒక ఎరకల సోదరుడు ప్రకాష్ అనే వ్యక్తి వలసొచ్చిండు. అతను శ్రీకాకుళానికి చెందిన ఆయన, లేబర్ పని చేసుకొని బతుకుతాడు. అతని కొడుకు ప్రేమ వివాహం అని చెప్పేసి నందుకు ఆవేశం వచ్చి వాళ్ళ కూతురు విషయంలో పలుమార్లు వాళ్ళని హెచ్చరించాడంట. హెచ్చరించినా కానీ అది వినిపించుకోలేకపోయిందంట. అదే ఆవేశంతో ప్రదీప్ని పట్టణికి పోయి ఆయన దొరకకపోవడంతో వాళ్ళ తండ్రి అయిన ప్రకాష్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ తోటి డీజిల్ ఏదో పోసి నిప్పంటిచ్చిందంట. అది నేను పక్కకున్న తెల్లారి తెలుసుకున్నాను. కొందరిని అడిగితే ఈ రకంగా జరిగింది. ఈ సంఘటనలకు ప్రకాష్ అనేటైన చాలా కాలిపోయాడు. ఆయన తర్వాత పక్క రూమ్లో ఒక పాప ఉంటుంది, చిన్నపిల్ల 4 సంవత్సరాల పాప. ఆమెకు కూడా గాయాలైనాయి. దానివల్ల ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. సీరియస్గా ప్రకాష్ అని అంటున్నారు. పాప మాత్రం ఏదో గ్లూకోజ్లు ఎక్కుతుంది అంటున్నారు. రాత్రి జరిగిన సంఘటనలో ముస్లిం అంటున్నారు.